నమస్తే అండి. సో f of z is equal to 1 minus e power 2z by z power 4 కాబట్టి m is equal to 4 and a is equal to 0. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to 0 is equal to 1 by 3 factorial. So m minus 1 is 3 factorial. Limit z tends to 0 d cube by dz cube z power 4 by e power 1 minus 2zn by z power 4. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందని 1/6 ఇంటూ లిమిట్ z టెన్స్ టు 0 -2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ పవర్ 2z. ఓకే, సో దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే -4/3 వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో కంట్రోల్ ఇంటిగ్రల్ ఆఫ్ cos pi z square plus sin pi z square by z into z minus 1 into z minus 2 dz, where c is a closed curve ఎంత ఇచ్చాడండి, mod z is equal to 3/2. సో mod z is equal to 3/2 కాబట్టి సెంటర్ ఎంత అవుతుంది 0 0 అండ్ r is equal to 3/2, దట్ ఈస్ 1.5. అంటే మనకు రేడియస్ ఎంత వచ్చిందండి, 1.5 మాత్రమే వచ్చింది. సో 1.5 అంటే 2 అనేది బయటకు ఉంటుంది. సో మనకి ఇక్కడ పోల్స్ ఏమొచ్చినాయండి, z is equal to 0 అండ్ z is equal to 1, z is equal to 2 కదండి. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి పోల్స్. సో ఓన్లీ మనకి ఏమవుతాయండి, z is equal to 0 అండ్ z is equal to 1 మాత్రమే ఇన్ ద కర్వ్ ఉంటాయి. ఓకే, ఇన్ ద క్లోజ్డ్ కర్వ్ ఉంటాయి కాబట్టి, ఇన్సైడ్ ది క్లోజ్డ్ కర్వ్ ఉంటాయి కాబట్టి, సో దీస్ టూ ఆర్ ది పోల్స్. సో రెసిడ్యూ ఎట్ z is equal to 0 ఫైండ్ అవుట్ చేశాను. లిమిట్ z టెన్స్ టు 0 z ఇంటూ z ఇంటూ కాస్ పై దిస్ f of z సబ్స్టిట్యూట్ చేశాను. z క్యాన్సిల్ అవుతుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందండి, 1 -2. సో -2. సో పైన సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుందండి, ఇది 1 0 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకే, సో అలాగే రెసిడ్యూ ఎట్ f of z is equal to z is equal to 1 దగ్గర రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ z టెన్స్ టు 1 z minus 1 ఇంటూ cos pi z square plus sin pi z square by z into z minus 1 into z minus 2. ఈ z minus 1 క్యాన్సిల్ అవుతుంటే నెక్స్ట్ మనం z is equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, -1/-1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు +1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి. సో బై కాచి రెసిడ్యూ థీరం, సో టోటల్ మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూ. సో ఇంటిగ్రల్ ఆఫ్ f of z dz ఈజ్ ఈక్వల్ టు బై కాచి రెసిడ్యూ థీరం 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ 1/2 + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2πi ఇంటూ 3/2. దట్ ఈస్ 2 క్యాన్సిల్ అవుతుంటే మనకి టోటల్గా ఎంత అవుతుందండి, 3πi. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. సో సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు, సో మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ అండి నోట్ పాయింట్ టు ఎవాల్యూట్ ఇంటిగ్రల్ బై రెసిడ్యూ థీరం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి of f of z and the residue at the poles. రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ లై ఇన్సైడ్ ది గివెన్ రీజియన్ చూసుకోవాలి. ఫస్ట్ రీజియన్ చూసుకోవాలి కదా, ఇన్సైడ్ ది గివెన్ రీజియన్. దెన్ బై రెసిడ్యూ థీరం ఇంటిగ్రల్ f of z dz is equal to 2πi into sum of the residue. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండి 2 ఇచ్చాను. సో ఫస్ట్ చూడండి, ఇంటిగ్రల్ 1/z² + 1 dz, వేర్ c is equal to mod z is equal to z minus 1 mod z minus 1 is equal to 3. సో వేర్ r is equal to 3 అండ్ సెంటర్ is equal to ఎంత అవుతుందండి, సెంటర్ ఈస్ 1,0 అవుతుంది. సో 1,0 అవుతుంది అండ్ z² is equal to 1 కాబట్టి, సో z² is equal to ఎంత అండి, ఇక్కడ 1. సో z² is equal to 1. z² is equal to 1 కాబట్టి z is equal to ఎంత అవుతుందండి, +or-i అవుతుంది. ఓకేనా, -1 అండి, z² is equal to -1. z² + 1 is equal to 0, z² is equal to -1, z is equal to ఎంత అవుతుందండి, +or-i అవుతుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రెసిడ్యూ ఎట్ z is equal to i అండ్ ఆల్సో -i. సో రెండు ఫైండ్ అవుట్ చేయడం కాచి రెసిడ్యూ థీరం ప్రకారం. సో సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ చేయడం. ఓకేనా, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో ఇది చూడండి ఒకసారి, z² by z minus 1 into z² + 4. ఓకే, సో వేర్ c is equal to z + 1 is equal to 3/2. ఓకే,
సో ఇక్కడ రేడియస్ ఎంత అవుతుందండి 3/2. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 1.5. సో అండ్ సెంటర్ ఎంత అవుతుందండి, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -1, 0. సో -1, 0. సో మనకి ఎలా ఉందండి ఇది, సో -1, 0 కాబట్టి సెంటర్ అనేది ఇది -1, ఇది -1, 1, 2, 3, 4. ఓకే, ఇది -2. సో -1 దిస్ ఈజ్ ద, ఇది I, 2I, 3I, ఇటువైపు కూడా -Iలు. సో -I, -2I, -3I. సో దిస్ ఈజ్ ద సెంటర్. సో సెంటర్ ఈజ్ -1, 0. సో రేడియస్ ఎంత అండి 1.5 ఓన్లీ. సో 1.5 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి సో ఇది 1.5 అంటే ఇక్కడికి. సో ఇది ఇక్కడి నుంచి 1.5 అంటే ఇక్కడికి. సో ఎంత అవుతుందండి, దిస్ ఈజ్ ద కర్వ్. సో కనిపిస్తుందండి మీకు. సో దట్ ఈజ్ ద కర్వ్. సో ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, z ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, z ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎంత అండి, z² ఈజ్ ఈక్వల్ టు -4 కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు ±2i వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఏ అన్న ఒక్క పాయింట్ అన్న ఉందా, లేదు. ఎందుకంటే z ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇంకా డిస్టెన్స్ ఉండిపోయింది. సో ఇక్కడ కూడా -2 ఉంది కానీ ఇక్కడ 2i లేదు, ఇక్కడ -2i కూడా లేదండి. ఓకే, సో -2i అంటే నన్ ఆఫ్ ది పోల్స్ ఇన్సైడ్ ది రీజియన్. సో మనకి ఏమవుతుందండి, నన్ ఆఫ్ ది పోల్స్ లైస్ ఇన్సైడ్ ది సర్కిల్. సో ఇలాంటి ఈజీ కూడా ఇంత పెద్దది కనిపెడుతుంది కానీ మనకు అక్కడ నన్ను వస్తుంది. సో నన్ ఆఫ్ ది పోల్స్. సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఈ కర్వ్ ఏంటి, కర్వ్ రేడియస్ ఎంత, సెంటర్ ఎంత, ఆ కర్వ్లో మన ఈ పోల్స్ ఉంటున్నాయా లేవా, అదే కావాలి. ఓకే, నన్ ఆఫ్ ది పోల్స్ లైస్ ఇన్సైడ్ ది సర్కిల్. సో 0. సో ఎంత అవుతుందండి, ఇది 0 అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి బిట్స్లో ఇంత పెద్ద ప్రాబ్లం కనబడుతుంది కానీ ఇందులో మనకి నో పోల్స్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ది సర్కిల్. సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇది. సో ఇది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా మీకు ఒక 6-7 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అన్నీ కూడా మీరు సాల్వ్ చేయండి. సో ఈ ప్రాబ్లం మీరు చేయండి. కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ z² బై z+1 ఇంటూ z² -4 dz వేర్ కర్వ్ ఈజ్ mod z+1 ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఇదైతే మీరు చేయండి. ఇది ఒకసారి చూద్దాం మనం. సో ద వాల్యూ ఆఫ్ integral 1 by s² - 1 ds where c is the semicircle region given by j is equal to root where j is equal to root -1. ఓకే, సో ఆప్షన్స్ ఇచ్చారండి, j పై -j పై, c పై -π, d పై. సో సెమీ సర్కిల్ రీజియన్ ఇచ్చారు. సెమీ సర్కిల్ రీజియన్, దిస్ ఈజ్ ద సెమీ సర్కిల్ రీజియన్. సో డ్రా చేసాను. సో j -j వరకు, j -j వరకు, -2 వరకు ఉంది. సో దిస్ ఈజ్ ద కర్వ్. సో ఇక్కడ ఎంత అండి మనకి సొల్యూషన్లో s² ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 తెచ్చుకుంటే s ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, +or-1 అవుతుంది. సో s ఈజ్ ఈక్వల్ టు +or-1. సో మనకి విత్ ఇన్ ద రీజియన్ మనకి ఏముంటుంది, s ఈజ్ ఈక్వల్ టు -1 మాత్రమే పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పోల్ ఈజ్ -1 అవుతుంది. అప్పుడు రెసిడ్యూ ఆఫ్ f(z) ఏమవుతుంది, f(z) ఎట్ s టెన్స్ టు -z. ఓకే, s ఇక్కడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ టు -1 z. సో ఓకే, z టెన్స్ టు -1. దీన్ని ఎలా రాసుకుందాం మనం, s+1 ఇంటూ 1 బై s+1 ఇంటూ s-1 కింద రాసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అవుతుంటే ఎంత అవుతుందండి, 1 బై -2 అవుతుంది. ఓకే, సో అకార్డింగ్ టు కాచి రెసిడ్యూ థియరం ప్రకారం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. సో ఇది క్యాన్సిల్ అవుతుంటే మనకి ఎంత వస్తుందండి, -πi.
సో పై ఐ కాదు ఇక్కడ జే కదండి జే. సో మైనస్ పై జే. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి, సింపులే ఉంటాయి. కాస్త మనకి ఇది తెలిస్తే ఈ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయడం, పోల్ ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇది క్లారిటీగా అర్థమవుతాయండి. సో ప్రాక్టీస్ చేయండి బాగా. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, ద వాల్యూ ఆఫ్ కర్ల్ ఇంటిగ్రల్ ఆఫ్ e power 1 by z dz is where c is equal to mod z is equal to 1 అండి. సో దట్ in that r is equal to 1 and center is 0 0 0 0 అవుతాయి కాబట్టి సో దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దామండి. ఫస్ట్ z is equal to 0 is the pole అండి. ఇక్కడ z is equal to 0 is pole. ఓకే, సో మనకి e power 1 by zని ఎక్స్పాండ్ చేసుకుంటే e power 1 by z is equal to 1 plus 1 by z plus 1 by 2 factorial z square and so on. సో మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ పార్ట్లో బిఏ కదండి మనకి రెసిడ్యూ అంటే. సో బి ఎంత అండి, ఇక్కడ బి ఎంత 1. సో బి ఎంత 1. సో బి ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు రెసిడ్యూ. సో రెసిడ్యూ డైరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ కర్ల్ ఇంటిగ్రల్ ఆఫ్ e power 1 by z dz ఈజ్ ఈక్వల్ టు 2 by I ఇంటూ రెసిడ్యూ. ఓకేనా, సో 2 by I ఇంటూ రెసిడ్యూ, సమ్ ఆఫ్ ది రెసిడ్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by I ఈజ్ ద ఆన్సర్. అంటే డైరెక్ట్గా వేసేసాము. సో దట్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంటిగ్రల్ z ఇంటూ కాస్ 1 by z dz వేర్ mod z minus 1 ఇంటూ 2 ఈజ్ z minus 1 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. సో కాస్ జెడ్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు అండి, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు కదా. సో కాస్ జెడ్ని ఎట్లా రాద్దాం, కాస్ 1 by జెడ్ని ఎలా రాద్దాం. సో సొల్యూషన్, సో కాస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు సో 1 plus 1 by z square by 2 z square into 2 factorial plus 1 by z power 4 by 4 z power 4 factorial and so on. ఇక్కడ ఏంటండి z into cos 1 by z కాబట్టి that is equal to z plus 1 by so 1 by z 2 factorial plus 1 by z cube 4 factorial plus so on అవుతుంది. ఇక్కడ కూడా z is equal to 0 is the pole అండి. z is equal to 0 is pole. సో అప్పుడు మనకి ఇదే కదండి, ఇందులో మనకి b ఫైండ్ అవుట్ చేయాలి. b ఎంత అవుతుందండి, అక్కడ 1 by 2 అవుతుంది. సో b is equal to 1 by 2. సో రెసిడ్యూ is equal to 1 by 2 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ మనకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందండి, అప్పుడు ఇంటిగ్రల్ z cos 1 by z dz is equal to so 2 by I into residue that is equal to 1 by 2, that is 2 cancel అవుతుంటే pi I వచ్చింది. ఓకే, సో ఇట్లా కూడా చేయాల్సి వస్తుందండి. మనకి మ్యాక్సిమం మనకు మల్టిపుల్ చాయిసే కాబట్టి ఇట్లాంటివే ఇస్తాడండి మ్యాక్సిమం. సో అంటే మనం ఎక్స్పాండ్ చేసి కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇట్లాంటి కాస్ జెడ్ కానీ ఈ పవర్ 1 by z కానీ ఇట్లాంటివి ఇస్తే మనం ఎక్స్పాండ్ చేసుకుని అందులో ఉన్న బిఏ మనకి ఫస్ట్ పార్ట్. సో ప్రిన్సిపల్ పార్ట్లో ఉన్న ఫస్ట్ టర్మే మనకి బి అవుతుంది, దట్ ఈస్ ద రెసిడ్యూ. సో దట్ ఈస్ ద బేసిక్ కదండి, బేసిక్ పాయింటే అది కదా. సో అది మర్చిపోకూడదు మనం. సో ఆ ప్రిన్సిపల్ పార్ట్లో ఉన్న ఫస్ట్ టర్మే మనకి రెసిడ్యూ అవుతుంది కాబట్టి దాని నుంచి మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసుకుని సో నెక్స్ట్ ఏం చేయాలండి, దాన్ని ఈ ఇంటిగ్రల్ కాచి ఇంటిగ్రల్ థియరంలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 pi I into 1 by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు pi I. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సో చేసుకోండి. సో సమ్ మోర్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇది 1 minus z అండి, ఇది కనిపించట్లేదేమో 1 minus 2z. సో కర్ల్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 minus 2z by z square plus 2z plus 5 dz where c is the modulus of z plus 1 plus I is equal to 2 అండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ది సమ్ మోర్ ప్రాబ్లమ్స్ అండి. సో నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ 2 టైప్స్ ఉన్నాయండి. సో ఇంటిగ్రేషన్ అలాంగ్ ఏ యూనిట్ సర్కిల్, దట్ ఈస్ ఎలా ఉండాలండి, ఇంటిగ్రల్ ఆఫ్ ది టైప్ ఇంటిగ్రల్ 0 to 2 pi f of cos theta, sin theta d theta. మనకి ఇలా ఇస్తే కనుక ఇంటిగ్రేషన్లో కాస్ థీటాలు సైన్ థీటాలు ఉంటే కనుక దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే z ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ థీటా, మనకు తెలుసు కదండి, దట్ ఈస్ ద పోలార్ ఫామ్. సో ఆర్ ఈ పవర్ ఐ థీటా వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో మనం దీన్ని ఇలా సింప్లిఫై చేసామండి. కాస్ జెడ్ అండ్ సైన్ జెడ్ని సాల్వ్ చేశాను. సో జెడ్ దాని కాంజుగేట్ ఈ పవర్ ఐ థీటా, ఈ పవర్ మైనస్ ఐ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు దీని రెండు ప్లస్ యాడ్ చేసుకుంటే మనకి కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z. ఓకే, సో నెక్స్ట్ అలాగే సైన్ జెడ్ ఎంత వచ్చిందండి, మైనస్ చేసుకుంటే జెడ్ మైనస్ 1/z/2i, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ మైనస్ 1/2zi. ఓకే, సో మనకి ప్రాబ్లం కనుక ఇలా ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాస్ థీటా అండ్ సైన్ థీటా అవుతుంటే దాన్ని ఎట్లా మార్చుకోవాలండి మనం. సో ఈ కాస్ థీటా ప్లేస్లో మనం ఎంత రాసుకోవాలి, జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z, అలాగే సైన్ థీటా ప్లేస్లో జెడ్ స్క్వేర్ మైనస్ 1/2zi సబ్స్టిట్యూట్ చేసుకుని దానికి మళ్ళీ నెక్స్ట్ అలాగే మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్, పోల్స్ ఇన్సైడ్ ది సర్కిల్ ఉన్నాయో లేవో కనుక్కొని దాని నుంచి మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ కాసి రెసిడ్యూ థియరం ప్రకారం 2π ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూ. ఓకే, సో ఓన్లీ మన చేంజ్ ఎక్కడ చేయాలంటే ఇక్కడ కాస్ థీటా ప్లేస్లో జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z, అలాగే సైన్ థీటా ప్లేస్లో జెడ్ స్క్వేర్ మైనస్ 1/2zi సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్లాంటి ప్రాబ్లము నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరే చెయ్యాలి. చూడండి నోట్ పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నాం కదండి, వన్ ఆఫ్ ది కేస్. సో అక్కడ కాస్ థీటా బదులు సబ్స్టిట్యూట్ చేయమని, సైన్ థీటా బదులు సబ్స్టిట్యూట్ చేయమని. సో అది సాల్వ్ చేసుకుంటే మనకి సో వన్ ఆఫ్ ది ఫార్ములా వచ్చింది, దట్ ఈస్ 0 to 2π d theta by a plus b cos theta r అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2π d theta by a plus b sin theta ఉంటే కనుక డైరెక్ట్గా మనం 2π/√a² మైనస్ b² వేసుకోవచ్చు. ఓకే, సో a² మైనస్ b² వేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అవ్వాలి, అది మాత్రం కంపల్సరీ. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 2π ఉండాలండి, 0 to 2π. ఇక్కడ ఏ ఎంత అండి 4 అండ్ బి ఎంత అండి -2. ఓకే, -2. సో అప్పుడు ఎంత అవుతుందండి 2π/√a² ఎంత అండి 16 మైనస్ b² ఎంత అండి 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π/√12 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకోవచ్చు, π/√3 కింద రాసుకోవచ్చు కదండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు π/√3. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to 2π d theta by a plus b cos theta కానీ sin theta కానీ ఉంటే 2π/√a² మైనస్ b² వేర్ a ఈజ్ గ్రేటర్ దాన్ b. ఓకే, సో నెక్స్ట్ అండి లాస్ట్ టాపిక్, nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని సో z⁴1/n ఈజ్ ఈక్వల్ టు r⁴1/n cos theta ప్లస్ 2kπ/n ప్లస్ i sin theta 2πk/n కింద రాసుకుంటారండి. వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 ఎక్సెట్రా. దెన్ ద సొల్యూషన్ ఎలా రాసుకోవాలండి, e పవర్ i ఇంటూ theta ప్లస్ 2kπ/n కింద రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 1/1/4 దట్ ఈజ్ 4th రూట్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. 1 ఎలా రాసుకోవచ్చు అండి, cos 0 ప్లస్ i sin 0 కింద రాసుకోవచ్చు. ఇక్కడ తీటా ఎంత 0 అండ్ n ఎంత అండి 4. సో మనం ఎలా రాసుకోవాలండి, e పవర్ i theta ప్లస్ 2kπ/n. సో e పవర్ i theta ప్లస్ 2kπ/n ఎంత 4. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ దాకా రాసుకోవాలండి, 3 దాకా రాసుకోవాలి. 0, 1, 2, 3 దాకా రాసుకోవాలి. వేరే n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి సో n-1 దాకా రాసుకోవాలి కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 రాసుకున్నాం. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమేమి వచ్చినాయండి, e పవర్ 0i, e పవర్ 2πi ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండ్ e పవర్ πi, e పవర్ 3πi/2. ఓకే, సో ఇవి సాల్వ్ ఇవి మనకి డైరెక్ట్గా తెలుసు కదండి. 1 ఇది 1 అవుతుంది, ఇది -i, 1 -1 ఇది -i అవుతుంది.
ఓకే, మీరు ఇంకోటి చేయండి, దట్ ఈస్ థర్డ్ రూట్ ఆఫ్ -1 చేయండి, థర్డ్ రూట్ ఆఫ్ -1 ఎగ్జాంపుల్. సో ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. సో nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్కి దిస్ ఈజ్ ద ఫార్ములా e⁻i⁻θ + 2kπ/n. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. సో ఇంటిగ్రల్ ఆఫ్ టైప్ ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx అండి. సో కన్సిడర్ ఏ ఇంటిగ్రల్ f of z dz where c is consist of two parts of a semicircle of region gamma of radius r and real axis -r to +r అనుకోండి. సో అప్పుడు -∞ to +∞లో రెండు రీజియన్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఈక్వల్ టు -gamma రీజియన్ ఒకటి, -r to +r రీజియన్ ఒకటి, రెండు రీజియన్లు ఉన్నాయి. సో మనకు టోటల్ ఇంటిగ్రల్ కావాలంటే సో దాన్ని ఎలా రాసుకుంటామండి, 2 ఇంటిగ్రల్స్ కింద రాసుకుంటాం కదంటే, మనకి ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో 2 ఇంటిగ్రల్స్ కింద రాసుకున్నాం. యాజ్ r టెండ్స్ టు 0 అవుతుంటే ఇంటిగ్రల్ గామా f of z dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ ఉండదు. సో ఓన్లీ కర్ల్ ఇంటిగ్రల్ ఓన్లీ -r to +r మాత్రమే ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ దాన్ని ఎలా రాసుకుంటామండి, ఇంటిగ్రల్ -∞ to f of x dxని ఎలా రాసుకోవచ్చు, ఓన్లీ దిస్ వన్ ఒకటి రాసుకోవాలి. సో కర్ల్ ఇంటిగ్రల్ ఆఫ్ c f of z dz ఈజ్ ఈక్వల్ టు 2π into summation of residues at poles which lies above the axis. పోల్స్ అనేవి ఎక్కడ లై అవుతాయండి, అబోవ్ ది యాక్సిస్ మాత్రమే లై అవుతాయి. ఓకేనా, దిస్ ఈజ్ ద లాస్ట్ అండి. దీని మీద ఓ ప్రాబ్లం అయితే మీకు ఇస్తాను, మీరు చేసుకోండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ కాంప్లెక్స్ అనాలిసిస్ అండి. సో ఇవాళ ఈవినింగ్ లోపల నేను కాంప్లెక్స్ అనాలిసిస్ మీకు టెస్ట్ కూడా కండక్ట్ చేసేస్తాను. సో ఇక్కడతో కాంప్లెక్స్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. సో థ్యాంక్ యూ.